నేర్చుకోండి. ఎందుకంటే ఎవరు చేసి పెట్టరు, మీరే చేసుకోవాలి. మీరు ఒకవేళ కంటెంట్ క్రియేటర్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ గురించి. దానికోసం గ్రీన్ స్క్రీన్ ఉండాలా ఏంటి? డైరెక్ట్ వీడియోని కూడా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. ఓకే, లెట్ స్టార్ట్ వీడియో. ఫ్రెండ్స్, మనం చూస్తుంటాం పెద్ద పెద్ద యూట్యూబర్స్ యూజ్ చేస్తుంటారు. లైక్ మన తెలుగులోని టెక్ ప్రసాద్ అన్నయ్య, అలాగే సాయి కృష్ణ అన్నయ్య, ఇలా చాలా మంది క్రియేటర్స్ యూజ్ చేసే ఎడిటింగ్ టెక్నిక్స్ని నేను ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే సపోజ్ మీరే ఒక యూట్యూబర్ అయితే ఈ వీడియో చాలా యూజ్ఫుల్ వీడియో, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోని CapCut అనే యాప్లో ఎడిటింగ్ చేసి చూపిస్తున్నాను. ఈ CapCut అనేది మొబైల్లో ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్కి బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే CapCutలో ఫిల్టర్స్, ఎఫెక్ట్స్, యానిమేషన్, ట్రాన్సిషన్స్, ఓవర్లేస్ ఇలా చాలా రకాల ఫీచర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేంటి బ్రో, ఇవన్నీ వేరే వేరే యాప్స్లో కూడా ఉంటాయి కదా అని అడిగితే ఉంటాయి. బట్ లాంగ్ వీడియోస్ ఎడిటింగ్కి CapCut బెస్ట్. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ గురించి, అది కూడా CapCutలో. ఫస్ట్ VPN కనెక్ట్ చేసి CapCutని ఓపెన్ చేద్దాం. ఓకే, CapCut ఓపెన్ చేసిన తర్వాత మీకు నచ్చిన వీడియో క్లిప్ని ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఇమేజ్తో చూపిస్తున్నాను. అదేంటి వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని చెప్పి ఫోటో చేసి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఆగండి, ఫోటో నుంచి స్టార్ట్ చేసి వీడియోలోకి వెళ్దాం. ఓకే, మీ వీడియో క్లిప్ మీద క్లిక్ చేసి రిమూవ్ బీజీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఆటో రిమూవల్ మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది, చూసారు కదా, వితౌట్ గ్రీన్ స్క్రీన్తో. ఇప్పుడు మీ వీడియో క్లిప్ని కావాల్సినంతగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇలా డ్రాగ్ చేసుకుంటూ మీకు నచ్చిన సైజులో, మీకు నచ్చిన ప్లేస్లో. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీరు ముందుగానే రేషియో సెలెక్ట్ చేసుకోండి. 6:9 యూట్యూబ్ రేషియోలో పెట్టుకోండి. ఇప్పుడు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఆర్ వీడియోకి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలి. దానికోసం ఓవర్లే మీద క్లిక్ చేసి యాడ్ ఓవర్లే మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఒక వీడియో ఫుటేజ్ని ఇంపోర్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ క్లిప్ మీద క్లిక్ చేసి దాన్ని ఓవర్లే చేసుకోండి, అది కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఆ ఇమేజ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా ఒక ఫోటోకి కానీ వీడియోకి కానీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవచ్చు. మనం దీన్ని ఇంకోలా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను వీడియో క్లిప్ని చూపిస్తాను. ఇది ఒక చిన్న స్టాక్ వీడియో క్లిప్. దీన్ని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేస్తే ఆటో రిమూవల్ మీద క్లిక్ చేస్తే పర్సన్స్ మాత్రమే ఉంటారు, బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోద్ది. కాబట్టి మనకి క్విక్ ప్రెస్ మీద, అదే కస్టమైజ్ కట్అవుట్ మీద వెళ్ళి క్విక్ ప్రెస్ మీద క్లిక్ చేసుకొని డ్రా చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఇందాక చేసినట్టే. క్విక్ ప్రెస్ మీద క్లిక్ చేసి బ్రష్ సైజుని మనం తగ్గించుకొని ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, అలాగా మీకు కావాల్సిన ఇమేజ్ని డ్రా చేసుకోవాలి. మీకు ఏదైతే ఇమేజ్ కావాలో, మీరు తీసుకున్న వీడియో క్లిప్ కానీ ఫోటో కానీ ఏదైతే కావాలో దాన్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఓకే, ఫ్రేమ్ కవర్ అయ్యింది. ఒకవేళ మీకు అన్నెసెసరీ బ్యాక్గ్రౌండ్ కనుక కట్ అయినట్టయితే దాన్ని మనం ఎరేజ్ చేసుకోవచ్చు. ఈ ఎరేజ్ మీద క్లిక్ చేసి బ్రష్ సైజ్ని తగ్గించి, ఇప్పుడు నేను చేస్తున్నాను కదా అలా చేయాలి. ఇలా ఎరేజ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు చేసిన తర్వాత రైట్ ఆరో మీద క్లిక్ చేయండి. అదేంటి రిమూవ్ అవ్వలేదు అనుకుంటున్నారా? కార్నర్లో చూడండి 1 నెంబర్ అని ఉంది కదా, అక్కడ టైం రన్ అవ్వాలి. అది కంప్లీట్ అయితేనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అవుతుంది. ఓకే, ఇది చూసారు కదా, మనుషులతో పాటు వాళ్ళ కంప్యూటర్స్, వాళ్ళ సెటప్ కూడా చాలా బాగా కట్ అయ్యింది. ఇలా మనం వీడియో క్లిప్స్ని కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు, మన దగ్గర గ్రీన్ స్క్రీన్ లేకపోయినట్లయితే. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో క్లిప్ని యాడ్ చేద్దాం. అదే నల్ల బాలు తీసుకున్నా. ఓకే, చూసారు కదా, చాలా బాగుంది, చాలా బాగా సెట్ అయ్యింది. మీరు కూడా మీ వీడియో క్లిప్స్ని ఇలాగే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు వితౌట్ గ్రీన్ స్క్రీన్, అదే గ్రీన్ స్క్రీన్ లేకుండా. ఫ్రెండ్స్, మనం చూస్తుంటాం టెక్ ప్రసాద్ అన్న ఈ మధ్య షార్ట్స్లో కానీ ఇన్స్టాలో కానీ ఇలా హాఫ్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేస్తుంటారు. అయితే ఇది ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఒక ఫోటోని, అదే ఇమేజ్ని తీసుకున్నా. మీరు మీ వీడియో క్లిప్ని కానీ దేనైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. మీరు తీసుకున్న క్లిప్ని డూప్లికేట్ చేసుకుని దాన్ని ఓవర్లే చేసుకోండి, అదే డ్రాగ్ చేసి కిందకి తెచ్చుకోండి. ఒరిజినల్ క్లిప్ని మాత్రం రిమూవ్ బీజీలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయండి. నెక్స్ట్ డూప్లికేట్ లేయర్ మీద క్లిక్ చేసి మాస్క్ అని ఉంటుంది కదా, మాస్క్ మీద క్లిక్ చేసి ఓకే, పక్కనే హారిజాంటల్ అని ఉంది కదా, హారిజాంటల్ మీద క్లిక్ చేయండి. దాన్ని ఒక 180 డిగ్రీకి రొటేట్ చేయండి.
దాన్ని మీకు కావాల్సిన లెంత్లో పెట్టుకోండి. కరెక్ట్గా 180 డిగ్రీ అలా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు దాన్ని మీకు నచ్చిన లెవెల్లో పెట్టుకోండి. లెవెల్లో పెట్టుకుని ఫెదర్ని కొంచెం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయండి మీకు నచ్చినంత. ఓకే, ఇప్పుడు ఇంకో క్లిప్ని తీసుకుందాం. యాడ్ ఓవర్లే మీద క్లిక్ చేసి ఇంకో క్లిప్ని తీసుకుందాం. మీరు బ్రహ్మానందం గారి క్లిప్ తీసుకున్నా అదే అదుర్స్ కామెడీ క్లిప్. ఈ క్లిప్ కొంచెం పెద్దగా ఉంది, దీన్ని క్రాప్ చేసుకుంటా. మీ క్లిప్ కనుక పెద్దది ఇలా క్రాప్ చేసుకోండి. ఇప్పుడు ఆ క్లిప్ని మెయిన్ వీడియో టైమ్లైన్కి సెట్ చేసి కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ లేయర్ అని ఒకటి ఉంటుంది. లేయర్ మీద క్లిక్ చేసి ఫస్ట్ క్లిప్ని లాంగ్ ప్రెస్ చేసుకొని లాస్ట్లో పెట్టేయండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న క్లిప్ అన్ని క్లిప్స్ కంటే వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ క్లిప్ని మీకు నచ్చిన సైజులో పెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఆ క్లిప్ మీద క్లిక్ చేసి మాస్క్లోకి వెళ్ళి హారిజంటల్ని క్లిక్ చేసుకొని మీకు నచ్చిన లెంత్లో పెట్టుకొని ఫెదర్ని కొంచెం డిక్రీజ్ చేయండి. ఓకే, ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది చూడండి. చాలా ఆసమ్గా ఉంది కదా, రియలిస్టిక్గా. ఆ ఇమేజ్ వెనకాల స్క్రీన్ ఉన్నట్టు మన వీడియో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఎన్ని రకాలుగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చో. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.